హలో గాయ్స్, ఇదైతే మాకు చాలా స్పెషల్ మూమెంట్ అని చెప్తాను. మరి మీతో షేర్ చేసుకోకపోతే ఎలా చెప్పండి. మేము వేలంపాట్లో లడ్డు తీసుకున్నాము. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. నేనెప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య ఒకసారి లడ్డు వేలంపాట్లో తీసుకున్నాడు, అది నాకు గుర్తుంది. అలాగే మా డాడీ ఒకసారి తీసుకున్నాడు. అప్పుడు లడ్డు వచ్చేసి 10,000 20,000 ఇంతే ఉండే వేలంపాట్లో. కానీ నాకు హైదరాబాద్ వచ్చాక తెలిసింది ఒక లడ్డు వాల్యూ వచ్చేసి లక్షలలో ఉంటుంది అని చెప్పేసి. ఎలా అయితే ఏంటండి, నాకు తెలిసినంత వరకు అయితే మనకు ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉండి అంతా మంచి జరిగిందంటే అది లక్ష ఏంటండి, కోటైనా పెట్టొచ్చు. దీనికి మీరేమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే ఆ బ్యాండ్ సౌండ్, ఆ జనాలు అరుపులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే నాకు అనిపించింది. అండ్ ఈ 9 days కూడా ఇంత ఫాస్ట్గా అయిపోయా ఏంటి అని చెప్పి మీకు కూడా అనిపించిందా? నాకు అదే ఫీలింగ్ ఉండే లిటరలీ. అలాగే ఈ లడ్డు వచ్చేసి ఎవరికి షేర్ చెయ్యొద్దు అని అంటారు. సో నాకైతే అది తెలిసి కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఈ లడ్డూని అందరికీ పంచితే కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అది నేను నా వరకు అనుకునేది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిమజ్జనం రోజు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట కొట్టడం మర్చిపోవద్దు. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.